వరల్డ్ వార్ 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా జనవరి 3 రోజు మిడ్‌నైట్ 2 ఏఎంకి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్‌ని కిడ్నాప్ చేసి ఒక ప్రెసిడెంట్‌ని కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందు చెప్పింది ఏంటిదంటే, వెనిజులా నుంచి ఎక్కువ డ్రగ్స్ అమెరికాకి రావడంతోని ఇక్కడున్న యూత్ అలానే పబ్లిక్ కూడా టోటల్‌గా చనిపోతున్నారు. సో, దానికి కారణమైన వెనిజులా ప్రెసిడెంట్‌ని అయితే మేము కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ దీని వెనుకున్న అసలైన నిజం ఏంటిదంటే ఆయిల్. ఎందుకంటే వరల్డ్‌లో అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ ఆయిల్ ఉన్నది ఎక్కడంటే వెనిజులా కంట్రీలో. అందరం అనుకునేది ఏంటిదంటే సౌదీ అరేబియా, కువైట్, రష్యా ఈ కంట్రీస్‌లో అయితే ఎక్కువ ఆయిల్ ఉందని అనుకుంటాం. కానీ అది తప్పు. ఎక్కువ ఆయిల్ ఉన్నది ఎక్కడంటే వెనిజులాలో. ట్రంప్ చెప్పింది ఏంటిదంటే వెనిజులా నుంచి డ్రగ్స్ రావడం వల్లనే ఆయన కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నాడు. కానీ ఎక్కువ డ్రగ్స్ అమెరికాకి ఇంపోర్ట్ అయ్యాయి ఎక్కడి నుంచి అంటే మెక్సికో. డ్రగ్స్ సప్లై చేసిన మెక్సికో మీద దాడి చేయాలి కానీ వెనిజులా మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే డొనాల్డ్ ట్రంప్ కి కావాల్సింది ఏంటిదంటే ఆయిల్. ఆ ఆయిల్ ఎక్కడున్నదంటే వెనిజులాలో. అయినా కానీ ఒక కంట్రీ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేయొచ్చా? వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కరాకస్ లో మిడ్‌నైట్ 2 ఏఎంకి కిడ్నాప్ చేసి ఒక ఖైదీలాగా తీసుకొని వచ్చారు. అమెరికా మిలిటరీని యూజ్ చేసి అలానే యుద్ధ విమానాలు యూజ్ చేసి అక్కడున్న వెనిజులా మిలిటరీ వాళ్ళని చంపేశారు. ఎందుకంటే అమెరికా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా దాడి చేయడంతోనే అక్కడున్న మిలిటరీ మాత్రం సిద్ధంగా లేదు. సో దాని వల్ల వెనిజులా మిలిటరీ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు వెనిజులాలో ప్రెసిడెంట్ లేరు కాబట్టి మేమే రూలింగ్ చేస్తామని చెప్తున్నారు. అంటే వీళ్ళు డైరెక్ట్ ఏం రూల్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసే గ్రూప్ అయితే అక్కడ నియమిస్తారు. సో ఆ గ్రూప్ అనేది అమెరికా మాట వినాలి. సో అలాంటి గ్రూప్ అయితే యుఎస్ఏ అక్కడ అపాయింట్ చేస్తుంది. ఈ గ్రూప్ ఎన్ని రోజులు రూల్ చేస్తుందంటే అక్కడున్న ఎకానమీ స్టేబుల్ అయినంత వరకు, అలానే ఇంకా కొత్త ప్రెసిడెంట్ వచ్చినంత వరకు అయితే వీళ్ళే రూల్ చేస్తామని చెప్తున్నారు. వెనిజులా కంట్రీలో ఆయిల్ ఎంత ఉందంటే ఎస్టిమేషన్ ప్రకారం 300 బిలియన్ బ్యారెల్స్. అప్రాక్స్ ప్రైస్ చూసుకుంటే 1 బ్యారెల్ $57 అనుకున్నా కానీ టోటల్ అయితే $17.3 ట్రిలియన్. $17.3 ట్రిలియన్ కాకుండా హాఫ్ ఆఫ్ ది సేల్ చేసినా కానీ $8.7 ట్రిలియన్. అంటే అమెరికాని, చైనాని పక్కన పెడితే మిగతా కంట్రీలో ఒక జీడిపి కంటే ఎక్కువ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్. ఆయిల్ తో పాటు వెనిజులాలో గోల్డ్ రిజర్వ్స్ కూడా ఉన్నాయని ఎస్టిమేషన్ ఉంది. ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్న కంట్రీస్ కంటే వెనిజులా కంట్రీలో కూడా ఎక్కువ గోల్డ్ ఉందని చెప్పేసి ఎస్టిమేషన్ అయితే ఉంది. వెనిజులా 1976 లో టోటల్ ఆయిల్ అయితే నేషనలైజ్ చేసింది. అంటే ఇక్కడ టోటల్ ఈ ఆయిల్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఆయిల్ రిజర్వ్స్ ని వెనిజులా గవర్నమెంట్ అలానే పీడీవీఎస్సీ అయితే చూసుకుంటుంది. పీడీవీఎస్సీ ఏం చేస్తుందంటే టోటల్ గా ఈ ఆయిల్ ని ఎవరు తవ్వాలి అలానే ఎవరు చేయాలి అని చెప్పేసి పీడీవీఎస్సీ చూసుకుంటుంది. కానీ పేరుకే పీడీవీఎస్సీ, దీన్ని టోటల్ గా చూసుకునేది ఏంటంటే వెనిజులా గవర్నమెంట్. కానీ ఈ ఆయిల్ ని షిప్ చేసేది అలానే మార్కెటింగ్ చేసేది ఎవరంటే అమెరికన్ మేజర్స్. టోటల్ ఆయిల్ ని షిప్పింగ్ అలానే ఎక్స్పోర్టింగ్ చేసేది ఎవరంటే అమెరికా సంబంధించిన మేజర్స్. ఇక్కడ డిస్ప్లే చేస్తున్న కంట్రీస్ అయితే టోటల్ గా ఈ ఆయిల్ ని ఎక్స్పోర్టింగ్ అలానే మార్కెటింగ్ చేయడమే కంపెనీస్ పని. ప్రాఫిట్ కంపెనీస్ తీసుకొని మిగతా అంతా వెనిజులా గవర్నమెంట్ కి అయితే ఇచ్చేది. ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ కి ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ కావడానికి కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అమెరికాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి అయితే ఫండింగ్ ఇచ్చారు. దేనికోసం అంటే టోటల్ గా వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఈ కంపెనీస్ కావాలి కాబట్టి. ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేటివి మన అమెరికన్ కంపెనీస్ చేతుల్లో ఉంటే మన అమెరికాకి అయితే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, అలానే మీకు కూడా లాభం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ని డిమాండ్ చేశారు. వెనిజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ అయిన తర్వాత ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీ షేర్స్ అనేటివి 10 to 15% షేర్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోయాయి. నికోలస్ కిడ్నాప్ అయిన తర్వాత ప్రతి ఒక్క కంట్రీ అయితే రెస్పాండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఎవరంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్. నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఏమని ట్వీట్ చేశారంటే నికోలస్ నా ఫ్రెండ్, అతను రిలీజ్ చేయండి, లేకుంటే ఈ ఇష్యూ అనేది ఎక్కడ దారి తీస్తుంది అంటే వరల్డ్ వార్ 3 దారి తీస్తుందని చెప్పేసి ట్వీట్ చేశాడు. అమెరికా ఏ కంట్రీ జోలికైనా వెళ్తుంది కానీ నార్త్ కొరియా జోలికి అయితే వెళ్ళదు. ఇంత ముందు అమెరికా ఇరాక్ లో అటాక్ చేసి సద్దాం హుస్సేన్ తీసుకుని వచ్చి ఉరిశిక్ష పడేలా చేశారు. ట్రంప్ ప్రెస్ మీట్ ముందు ఇండియాకి అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే నరేంద్ర మోడీ మంచోడు, మంచి లీడర్. మోడీకి తెలుసు నేను హ్యాపీగా లేనని చెప్పేసి, మోడీకి తెలుసు నన్ను ఎలా హ్యాపీ చేయాలో అని చెప్పేసి, ఒకవేళ నన్ను హ్యాపీ చేయకుంటే నేను ఇంకా టారిఫ్లు అయితే ఇంక్రీజ్ చేశాను చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దీనికోసం హ్యాపీగా లేడు ట్రంప్ అంటే మన ఇండియా ఆయిల్ అయితే రష్యా నుంచి బై చేస్తుంది. సో మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం అమెరికాకి ఇష్టం లేదు. అంటే ఇండియా అయితే రష్యా నుంచి ఆయిల్ కొనడం అయితే బంద్ చేయాలని చెప్పేసి ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాతో పాటు అమెరికాకి యాంటీగా ఉన్న కంట్రీస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. క్యూబాకి, ఇరాన్ కి, మెక్సికోకి, గ్రీన్లాండ్ కి, అలానే కొలంబియాకి టోటల్ గా ఈ కంట్రీస్ కి అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి అయితే యాంటీ. నెక్స్ట్ అయితే గ్రీన్లాండ్ మీద అటాక్ చేసామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నాడు.
వెనిజులాను అటాక్ చేసినందుకు గ్రీన్లాండ్ అటాక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అమెరికాకి. We need Greenland. వెనిజులా అయితే 80% ఆయిల్ అయితే చైనాకు అమ్ముతుంది. వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసినందుకు ఫర్ ది ఫస్ట్ టైం రష్యా అండ్ చైనా అయితే అమెరికాకు వార్నింగ్ ఇచ్చాయి. ఇలా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాకి అయితే రష్యా అలానే చైనా కూడా వార్నింగ్ ఇవ్వడంతో వరల్డ్ వార్ 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అమెరికా వెనిజులా మీద అటాక్ చేసినందుకు రష్యా కూడా యుక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే చైనా కూడా తైవాన్ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టోటల్ గా ఏరియాని ఆక్యుపై చేయడానికి అయితే అటాక్ చేస్తున్నాయి. అమెరికా వెనిజులా కంట్రీ పైన దాడి చేసి ఒక ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసినప్పుడు యుఎన్ స్పందించినప్పుడు ఒక రష్యా గానీ చైనా గానీ ఒక వేరే కంట్రీ మీద దాడి చేసి ఇలా అమెరికా వెనిజులా కంట్రీ పైన అటాక్ చేసినప్పుడు యుఎన్ సైలెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు చైనా కూడా తైవాన్ మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు యుఎన్ ని చైనా క్వశ్చన్ చేస్తుంది. ఏమని అంటే మీరు అప్పుడు అమెరికా చేసినప్పుడు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయాలని చెప్పేసి. ఇలా ఒక్కొక్క కంట్రీ మీద దాడి చేసి ఏమవుతుందంటే అది వరల్డ్ వార్ 3 కి దారి తీస్తుంది. ఇప్పుడు అమెరికా చేసిన పనికి యుఎన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.